గత 24 రోజుల నుంచి కూడా ఈ పాపికొండల అభయారణ్యంలో నుంచి ఏదైతే పులి ప్రయాణం మొదలైందో ఈ ప్రస్తుతం రాజవొమ్మింగి మండలం రేంజ్ పరిధి వరకు కూడా అడ్డదిగల సబ్ డిఎఫ్ఓ సుబ్బారెడ్డి గారు అయితే దాన్ని వెనకే ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. అసలు ఈ పులి కదలికలు ఏ విధంగా ఉన్నాయి, దీని లైవ్ ట్రాక్ ఏ విధంగా చూస్తున్నారు, ప్రస్తుతం ఇది ఏమన్నా ఎటువంటి దాడులకు పూనుకుంటుంది లేదా అటవీ మార్గం కూడా ప్రయాణిస్తుందనే విషయాలు అయితే ఆయన క్షుణ్ణంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి సార్, ప్రస్తుతం సుమారుగా 24 రోజుల నుంచి కూడా ఈ అటవీ ప్రాంతంలోనే ఈ పులి ప్రయాణం సాగుతూ ఉందంటే ఎక్కడ కూడా ఆవులనే కొడుతూ వస్తుంది, కానీ ఎక్కడ కూడా మనుషులకు హాని చేసే పరిస్థితి కనపడలేదు. అంటే అడవిలోనే తిరుగుతూ ఉన్న పరిస్థితి నేపథ్యంలో కొంత హడావుడిగా అనిపిస్తుంది కదా, అసలు దాని ప్రయాణం ఎటు ఉందండి? సహజంగా అది టైగర్ అండ్ పెద్ద పులి అడవుల్లోనే తిరుగుతూ ఉంటుందండి. అదే మార్గంలోనే అది పెద్దకొండ ప్రాంతం నుంచి 26వ తారీఖు నుంచి దాని గమనం ఎంటమిటి దాన్ని గమనిస్తూ దాని యొక్క కదలికలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉన్నాము. ప్రత్యేక బృందాలు కూడా ఉన్నాయి దీని గురించి. మేము ఇప్పటి వరకు మనకున్నటువంటి సమాచారం మేరకు ఎక్కడ కూడా గ్రామాల్లోకి రావడం కానీ ప్రజల మీద దాడి కానీ జరగడం లేదు. కేవలము దానికి ఆహారం అవసరం ఉన్నప్పుడు ఏదైనా దారిలో దొరికితే కొట్టి తినిపోతా ఉంది. ఇప్పటి వరకు తాళ్ళపాలెం తర్వాత నల్గొండ దగ్గర, తర్వాత గంగవరం దగ్గర జరిగింది. నిన్న అది డి కృష్ణవరంలో, తర్వాత రాత్రి జి సర్పవరం దగ్గర ఒక చిన్న దూడను కొట్టిందండి. ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. అది దాని అటవీ మార్గంలోనే అడవులోనే తిరుగుతూ ఉంది. గ్రామాల పైకి కానీ ఎక్కడా రావట్లేదు. ఒకవేళ గ్రామం ఎదురొచ్చినా కూడా అది పక్కన పడిపోతుంది, కానీ గ్రామాలలో మాత్రం తిరగడం లేదు. ప్రజలు ఎవరు ఆందోళన చెందవద్దు. అటవీ శాఖ తరఫున మేమంతా ఎప్పటికప్పుడు దాని కథల్ని గమనిస్తూ ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే ఈ ప్రజలందరినీ అప్రమత్తం చేస్తూ ఉన్నాము. అంతే తప్ప ప్రజలు ఎవరు భయభ్రాంతులకు గురి కావాల్సిన పని లేదు. ఈ పేకు వార్తలను నమ్మొద్దండి. ఏదున్నా కూడా మేము డిపార్ట్మెంట్ తరఫున ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాము. అది ఏ ప్రదేశంలో అయితే తిరుగుతుందో ఆ చుట్టుపక్కల ప్రజలందరినీ కూడా మేము ముందు జాగ్రత్త చర్యలో భాగంగానే అప్రమత్తం చేస్తూ ఉన్నాము. కాబట్టి ప్రజలు ఎవరు దయచేసి ఎవరు ప్యానిక్ కావద్దు, భయపడవద్దు. మేము దాన్ని యొక్క మానిటరింగ్ ఎప్పటికప్పుడు చేస్తాము. ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళు ఆధ్వర్యంలో ఇదంతా జరుగుతూ ఉంటుందండి. అంటే ఈ ప్రధానంగా ప్రస్తుతం దాని మీద కాలర్ ట్రాకర్ ఏదో ఉందని చెప్తున్నారు. కొంతమంది ఏమో కొన్ని చోట్ల దానికి దాడికి ప్రయత్నించిన సూచనలు కూడా కనబడుతున్నాయి కొంతమంది ప్రజలు. అసలు ఏంటి అంటే ఆ ట్రాకర్ దాని మీద ఏమైనా దాడికి తెగితే కనుక దాని ఎటువంటి పరిణామాలు ఉండబోతాయి వాళ్ళకి? ఇప్పటి వరకు మాకు అందిన సమాచారం ప్రకారము మానవ సంచారంలో ఎక్కడ దాని మానవాళ్ళు లేదండి. ఒకవేళ ఎవరైనా పొరపాటున దాని మీద దాడికి జరిగితే వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు చాలా పరిణామాలు తీవ్రంగా ఉండే పీడీ యాక్ట్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ అవసరం లేదు. ఏదున్నా కూడా ఒకవేళ నష్టపరిహారం దూడలు కానీ ఏదన్నా కొట్టే దాని నష్టపరిహారం కూడా మేము ఎప్పటికప్పుడు పే చేస్తాము. ప్రజలు మాత్రం దానిపైన ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు. ఇప్పటి వరకు ప్రజలకు అందుబాటులో లేదు, ఏ ఒక్కరు కూడా ఇంతవరకు చూడలేదు టైగర్ను. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సుమారుగా 300 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం గుండానే ఈ పెద్ద పులి అనేది సంచరిస్తూ ఉంటుందని, దాని దారిలో దాని మార్గాన్ని అన్వేషించుకుంటూ కూడా అటవీ ప్రాంతం ద్వారా మనుషులకు ఎటువంటి హాని కలిగించకుండా దాని ఆహారం కోసం అయితే మాత్రం ఆ పశువులను ఏదైతే ఆవులను వెంటాడి చంపుతుంది తప్ప ఎటువంటి మనుషులకు హాని కలిగించే పులి అయితే కాదని దాని ట్రాక్ రికార్డ్ కూడా చాలా మంచిగా ఉందని, కాబట్టి ఎవరు కూడా ప్రజల మీద దాడి చేస్తుందనే అపోహ లేకుండా అందరూ ధైర్యంగా ఉండాలని అయితే సబ్ డిఎఫ్ఓ సుబ్బారెడ్డి అయితే తెలిపారు. అదేవిధంగా ఎవరైనా సరే ప్రజలు తమపై హాని చేస్తుందని భావించితే దాని మీద తిరగబడడానికి కానీ లేదా అది ఒంటరిగా ఉన్న సమయంలో దాని మీద దాడికి దిగితే మాత్రం యావజ్జీవ కారాగార శిక్ష ఉంటుందని, కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని దాని దగ్గర ఉన్న లైవ్ ట్రాకర్ ద్వారా ప్రతి క్షణం కూడా దాని కదలికలు తామైతే గుర్తిస్తూ ఉన్నామని, ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా గ్రామాల్లోకి రాకుండా తమ సిబ్బంది ఆయా ప్రాంతాలకు చేరుకొని అక్కడైతే అలర్ట్ చేస్తూ ఉన్నామని మైకుల ద్వారా ప్రచారం చేస్తున్నాం తప్ప అది మనుషులకి ప్రమాదం చేస్తుందనే ఉద్దేశంతో అయితే కాదని, కాబట్టి ప్రజలెవరూ కూడా అధైర్యపడవద్దని, అలాగే తమ పశువులను కానీ మనుషులు కానీ సాయంత్రం 6 దాటాక కానీ ఉదయం 6 గంటల లోపు కానీ నిర్జీవ ప్రాంతాలు అంటే జనసంచారం లేని ప్రాంతాల్లోకి వెళ్ళవద్దని, అలాగే అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళవద్దని, ప్రజలు 6 దాటిన తర్వాత వారి ఇళ్లకే పరిమితం కావాలని ఈ నేపథ్యంలోనే అదైతే మాత్రం సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కూడా దాని ప్రయాణం కొనసాగుతుంది కనుక దాని దారినది అడవుల్లోకి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉందని, లేదు ఇటు జనసంచారంలోకి వచ్చే అవకాశం ఉంటే ఖచ్చితంగా తమ సిబ్బందితో భూములు ఏర్పాటు చేసి దాన్ని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నామని సుబ్బారెడ్డి తెలుపుతున్నారు. ప్రజలందరూ కూడా తాము ఎక్కడైతే ప్రచారం చేస్తున్నామో ఆ ప్రాంతాల ప్రజలు అలర్ట్గా ఉండాలని కోరుతున్నారు. కెమెరా పర్సన్ దుర్గాప్రసాద్, శివప్రసాద్, సుమన్ టీవీ, రంపచోడవరం.